ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై కొందరు ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం రాత్రి జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం కొనకంచు క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. నవాబుపేట గ్రామం మాజీ ఉప సర్పంచ్ సీనియర్ నాయకులు గింజుపల్లి శ్రీనివాస్ పై కొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గింజుపల్లి శ్రీనివాస్ తో పాటుగా అడ్డు వచ్చిన పలువురు గాయపడ్డారు. తీవ్ర గాయాలైన గింజుపల్లి శ్రీనివాస్ గారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారు ఆదివారం విజయవాడలోని సన్ రైజ్ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత 2 మాసాలుగా ఎప్పుడైతే ఎన్నికలు కౌంటింగ్ పూర్తయిందో 4వ తారీఖు జూన్ 4వ తారీఖు నుండి నిన్న ఆగస్టు 3 వరకు ఈ 2 మాసాల్లో అనేక రకాలుగా దాడులు. వైఎస్ఆర్సీపీ అంటే దాడి, సర్పంచ్ మొదలు కార్యకర్త వరకు కూడా రోడ్డు మీద ఎవరు కూడా తిరగడానికి లేదు. మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మాది ప్రభుత్వం, మాదే రాజ్యం, మీరెవరు కూడా రోడ్డు మీద రాకూడదు, ఏ కార్యక్రమం నిర్వహించకూడదని చెప్పి నిర్వహించుతున్నారు. గతంలో కూడా మేము కూడా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, శాసనసభ్యుడిగా ఉన్నాం. ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద కానీ కార్యకర్త మీద కానీ ఒక ఎఫ్ఐఆర్ లేదు మా కాన్స్టిట్యూన్సీలో. అలాంటిది 2 మాసాలుగా 15 నుండి 20 మంది వరకు దాడులు చేశారు. కూడా బైక్ మీద వెళ్తుంటే రోడ్డు మీద బైక్ మీద వెళ్తుంటే ఎలా రోడ్డు మీద తిరుగుతున్నావా, ఓడిపోయారు మీరు అని చెప్పి రోడ్డు మీద ఆపి కొట్టడం జరిగింది. ఆడవాళ్ళైతే కారం తల్లి ఇంటిపై దాడి. హోటల్ నిర్వహించే ఒక యజమాని రామారావు అనే ఉన్నాడు, అతని మీద హోటల్లో అంతా ధ్వంసం చేశారు వైఎస్ఆర్సీపీ. అలాగా అనేక రకాలుగా దాడులు చేస్తున్నారు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు. అలాగే ముఖ్యంగా జగ్గైపేట కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి గింజుపల్లి వీరయ్య గారు అంటే ఒక మంచి నాయకుడు, రైతు నాయకుడు, ఒక సర్పంచ్. ఆయన హయాంలో సర్పంచ్గా ఉన్నప్పుడు 2007లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కృష్ణా జిల్లా మొత్తం మీద ఒక నవాబేట గ్రామంలోనే ఇందిరమ్మ ఇళ్ళు కొన్ని 100 ఇళ్ళు కట్టారని చెప్పి ప్రత్యేకంగా గ్రామానికి వచ్చి ఆయన సన్మానం చేశారు. అటువంటి నాయకుడు గింజుపల్లి వీరయ్య గారు. ఇవాళ ఆ నాయకుడిని 2009లో ఈ సన్మాన గ్రహీత గింజుపల్లి వీరయ్య గారు, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇల్లు కట్టారు, జిల్లాలో నెంబర్ 1గా ఉందని చెప్పి ఆనాడు సన్మానం చేశారు ముఖ్యమంత్రి హోదాలో. అటువంటి నాయకుడిని అతి దారుణంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు 2009లో 14 సంవత్సరాల క్రితం శివాలయంలో కార్తీక మాసం సోమవారం ప్రదర్శన చేస్తుంటే ప్రదర్శన చేసే మధ్యలోనే కత్తులతోటి గొడ్డలతోటి నరికి చెప్పారు. గుళ్ళోనే చనిపోవడం జరిగింది. గుడి మధ్యలో ప్రదర్శన చేస్తున్న సమయంలో అతి దారుణంగా. ఆనాటి ముద్దాయిలే ఈనాటి రాత్రి అదే ముద్దాయిలు, తండ్రిని చెప్పిన ముద్దాయిలే మరి కొడుకు మీద హత్యాయత్నం చేశారు. అంటే హత్య చేయడానికే వచ్చారండి. జాతీయ రహదారి కాకపోతే హత్య చేసేవాళ్ళే. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ కేసుని రాకుండా ఆ రోజు హత్యాయత్నంలో ఇవాళ తెలుగుదేశం శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్య రాజగోపాల్ అనే ఎవరైతే శాసనసభ్యుడు జగ్గైపేట కాన్స్టిట్యున్సీకి ఆయన స్వయం తమ్ముడు శ్రీరామ్ ధనంజయ్ కూడా వీరయ్య గారు చంపిన కేసులో ముద్దాయి. అయినా కూడా ఆ రోజు పోలీసు ఛార్జ్షీట్లో ముద్దాయిగా ఉన్నాడు శ్రీరామ్ ధనంజయ్. వారితో పాటు రాత్రి కంప్లైంట్ ఇచ్చిన ఈ వెంకటేశ్వరరావు, బుల్లి చింతా వెంకటేశ్వరరావు బుల్లి అనే వ్యక్తి ముద్దాయి. ఎమ్మెల్యే సోదరుడు అంటే ఇప్పుడు కొత్తగా అయిన ఎమ్మెల్యే సోదరుడు కూడా ముద్దాయి. ఆ రోజు ఎమ్మెల్యే సోదరుడు ధనంజయ చిన్నబాబు అనే వ్యక్తి ఇవాళ దాదాపుగా ఎన్నికలైన దగ్గర నుంచి రౌడీజం ఎక్కువైపోయింది. రోడ్డు మీద ఎవరిని నడపడ్డా మీరు తని రండి, ప్రభుత్వం అందే, మీ మీద కేసు ఉండదు, మీరు కొట్టిరండి, చంపిరండి, నా మిల్లో దాక్కోండి, మీకు రక్షణ ఇస్తాం, మీ మీద ఏ కేసు ఉండదు, ఏదైనా కేసు ఉంటే స్టేషన్ పైన ఇప్పిస్తాం,
41 నోటీస్ ఇప్పిస్తాం. ఎక్కడ